హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము విజయవాడ నుంచి అన్నవరంకి అయితే వెళ్తున్నామండి పూజ చేయించుకోవడానికి. ఇదిగోండి రాజమండ్రి బ్రిడ్జి, గోదావరి నది. ఇదిగోండి రైల్వే స్టేషన్, అన్నవరం రైల్వే స్టేషన్ అండి. ఆ ట్రైన్లోనే మేము దిగాము. ఇప్పుడు రైల్వే స్టేషను బయట సైడు ఆల్రెడీ దేవస్థానం ఇవి బస్సులు ఉంటాయి. ఇది మెట్లు దారండి, ఇటు నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి. గుడి ఎంట్రన్స్ అండి, వెళ్తున్నాము లోపలికి, కొండ మీదకి. ఇంకా కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుందండి. గట్టిగా ఓ పావు గంట పడుతుందండి పైకి వెళ్ళటానికి. ఇదిగోండి కనిపించేది టెంపుల్, దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ ఆగుతాయి బస్సులు, దిగేసి ఇంకా లోపలికి వెళ్ళటమే. మాకు బస్సులో పరిచయం అయ్యారండి అబ్బాయి, ఈవిడ కూడా. వీళ్ళు బాగా హెల్ప్ చేశారు నేను వీడియో తీసుకోవటం కోసం. ఇదిగోండి కనిపించేదే గుడి అండి. ఇంకా మేము స్నానాలు అవి చేసి మేము గుళ్ళోకి అయితే వెళ్ళామండి. మేము వ్రతం చేయించుకోవటానికి టికెట్లు అయితే తీసుకున్నాము. టికెట్లు వచ్చి 300, 1000 రూపాయలు, 1500, 2000 స్పెషల్ దర్శనం. ఇంకా మేము టికెట్ తీసుకొని వ్రతం చేయించుకోవడానికి అయితే లోపలికి వచ్చామండి. ఇదిగోండి లోపల వ్రతం చేసే వాళ్ళంతా కూర్చున్నారు. వ్రతం అయితే బాగా జరిగిందండి, బాగా జరిపించారు కూడా పంతుళ్ళు. బాగా జరిగిందండి. కాకపోతే అంతా అయిన తర్వాత ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి వ్రతంలో. ఇక్కడ కనిపిస్తుంది కదా అడుగున ఎల్లో క్లాత్, అది తీసుకెళ్ళమన్నారండి ఇంటికి. నేనైతే అది మర్చిపోయి వచ్చేసాను. మీరెవరు అలాంటి తప్పు అయితే చేయకండి. నేను పొరపాటుగా మర్చిపోయాను, కావాలని అయితే కాదు. అది మాత్రం చాలా బాధ వేసిందండి. ఈ క్యూలో బిగిన్ అయిన కాడి నుంచి దర్శనం అయిపోయేదాకా ఏడుస్తూనే వెళ్ళాను. ఈ అన్నవరం ట్రిప్లో మాత్రం చాలా బాధపడ్డానండి. చెప్పుకోలేని అంత ఏడ్చాను. కానీ మేమైతే మనస్ఫూర్తిగా బాగా చేసుకున్నాం పూజ. చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఎవరైనా పూజ చేసుకుంటే కనుక అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. ఆ క్లాత్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలంట ఇంటికి.
ఇదిగోండి దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చామండి. ఇది నీడని బట్టి టైం తెలుస్తుందంట. నేను ఆ డిస్టర్బ్లో అయితే ఉండి ఇంకా ఏమి పట్టించుకోలేదు. మా పిల్లలు మా హస్బెండ్ మాత్రం కాస్త ఎంజాయ్ చేశారు. ఏడవద్దంటున్నా కూడా నాకు గుడి నుంచి బయటకు వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాను. ఈ అన్నవరం ట్రిప్లో మాత్రం నేనైతే చాలా ఏడుస్తూనే గడిచిందండి. ఇదేనండి నా వీడియో. ఎన్ని పూజలు చేసినా కూడా ఈ ఒక్క పూజలోనే కాస్త మిస్టేక్ జరిగిందనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఎవరైనా పూజ చేసుకుంటే కనుక ఎలాంటి మిస్టేక్లు లేకుండా బాగా చేసుకోండి. బాయ్.